అనకాపల్లి జిల్లా జీవో నెంబర్ 396ను రద్దు చేయాలంటూ దస్తా లేఖర్లు పెన్ డౌన్ ఈ నెల 20వ తారీఖు నుండి 30 తారీఖు వరకు చేపడుతున్న పెన్ డౌన్ కార్యక్రమంలో 3 రోజుల భాగంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ లేఖర్లకు సంఘీభావం తెలిపారు. దస్తావేజు లేఖర్లను రోడ్డున పడేసే విధంగా తెచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీపీపీ విధానంతో తెచ్చే దస్తావేజుల తయారీ విధానము రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేయడం కాకుండా ప్రజలపై మరలా భారం పడేలా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దస్తా లేఖర్లు శేషు, బొగ్గరాపు, గున్నాజీ, ఆళ్ల బాల, బీఎస్పీ ఇన్ఛార్జ్ మాణిక్యాలరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి దస్తావేజుల రచయితల సంఘం ఉన్నటువంటి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో జీవో 396 దాన్ని వెంటనే రద్దు చేయాలి. వాటిని రద్దు చేస్తే కానీ ఈ దస్తావేజుల కుటుంబాలకి ఎవరైతే దీనిపైన ఆధారపడి ఉన్నారో, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ కుటుంబాలని పోషిస్తూ ఉన్నారో, వాళ్ళకి ఈ జీవో 396 రిలీజ్ చేయడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేస్తూ జీవో అమలు చేసే ముందు వీళ్ళకి ఆల్టర్నేట్గా వాళ్ళ కుటుంబాలు పోషించుకునేదానికి కానీ వాళ్ళ జీవితాన్ని కొనసాగించేందుకు ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించి ఇలాంటి జీవోలను ముందుకు తీసుకురావాలని తెలియజేస్తూ ఈ కుటుంబాలు ఈ దస్తావేజుల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి దస్తా లేఖర్ సంక్షేమ సంఘం తరఫు నుంచి నా పేరు వెంకట గున్నాచారి, దస్తా లేఖరి. ఈరోజు 396 జీవోని గవర్నమెంట్ వారు తీసుకొచ్చి మా దస్తావేజ్ లేఖల తాలూకా జీవనోపాధిని, వారి తాలూకా కుటుంబాలని కూడా రోడ్డు పాలు చేసే నిర్ణయంగా ఈ గవర్నమెంట్ తీసుకుంది. ఒక సామెత ఏంటంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకి పట్టు చేరుకుంటారన్న ఉద్దేశంతో ఒక రైతులకి వారికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ప్రజల నుంచి వచ్చే సపోర్ట్తో మేము బతుకుతుంటే ఫ్రంట్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఒక దస్తావేజుకి 2000 రూపాయలు చెప్పిన ప్రైవేట్ వారికి కట్టి, అంటే ఒక రోజుకి 2000 రూపాయలు ఒక డాక్యుమెంట్ చెప్పినా, ఒక ఆఫీసులో 2000 రూపాయలు చెప్పిన 20 దస్తాలకి అయితే 40,000 రూపాయలు అవుతుందండి. అదే సంవత్సరానికి అయితే 1,95,00,000 అవుతుందండి. సంవత్సరానికి 44,000 కోట్ల రూపాయలు, 44 లక్షల రూపాయల ఆదాయం ఒక ప్రైవేట్ సంస్థ పట్టుకెళ్తుందండి. అంటే ఎంత ఆదాయాన్ని ఒక ప్రైవేట్ వాడికి అంత చేయడం గురించి ఇన్ని వేల కుటుంబాలని ఉసురు పోసుకుంటున్నారంటే ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి మాకు సరైన మమ్మల్ని తీసేయక్కర్లేదు, మా పని మేము చేసుకుంటే మాకు అడ్డు రాకుండా మా భవిష్యత్తుని మా బతుకులు మమ్మల్ని బతకనిస్తే చాలని మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మమ్మల్ని బతుకుతున్న వాళ్ళు బతకనిచ్చి మా కుటుంబాలని రోడ్డుని పాలు చేయకుండా ఉంటారని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కి మేము తెలియజేసేది ఏంటంటే, మా జీవనోపాధిని పాడు చేయకుండా మమ్మల్ని బతకనిస్తారని వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము అనకాపల్లి దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ప్రతినిధిగా ఈరోజు ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒకటే, అయ్యా మేము దశాబ్దాల కాలంగా ఈ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలకి సేవలు అందిస్తూ బతుకులు సాగిస్తున్నాం. మరి మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396 మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా మా దస్తావేజు లేఖల కుటుంబాలు, మా మీద ఆధారపడిన వారి సహాయకుల కుటుంబాలు లక్షల సంఖ్యలో ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే మీ యొక్క ఆలోచనని మేము తప్పట్టట్లేదు. కానీ అదే సందర్భంలో రోడ్డున పడబోతున్న మా మీద కొంత దృష్టి పెట్టాలని, మానవతా దృక్పథంతో ఒక్కసారి పునరాలోచన చేసి ఈ రోడ్డున పడబోతున్న లక్షలాది కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని జీవో నెంబర్ 396 నిర్ణయం పునరాలోచన చేసి ఆ జీవో నెంబర్ 396ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖలు అందరి తరఫున మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.